వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ముగిసిపోయినాయి. ఇక ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ అందరూ వివిధ ఎంట్రన్స్ పరీక్షలపై ఇంజనీరింగ్ సంబంధించి మీరు రాబోయే 4 months మీరు వాటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ 120 daysలో మీకు March 15th ఈరోజు అనుకుంటే మనం March 15th నుంచి ఆల్మోస్ట్ July 15th లోపు చాలా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు మనం అప్లై చేస్తాం, రాస్తాం. మరి వారి యొక్క రిజల్ట్స్ తర్వాత ర్యాంకును బట్టి మనకు కౌన్సిలింగ్స్ కూడా ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ నుంచే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ ప్రారంభం అవుతాయి. మెజారిటీ ఎగ్జామ్స్ మనకు ఏప్రిల్ మేలో ఇంజనీరింగ్ పరీక్షలు ఉండే అవకాశం ఉంది. అంటే రాబోయే 120 days మీరు పూర్తిగా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్లో ఉంటారు. మరి మనం ఈ 120 daysలో తప్పకుండా ఏదో ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో, అటు జోసా కౌన్సిలింగ్లో కానీ, ఎంసెట్లో కానీ, మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, బిట్స్ లాంటి విద్యా సంస్థలు కావచ్చు, కామెడికేలో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ఒక టాప్ యూనివర్సిటీలో మీరు తప్పకుండా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటివరకు మనం లాస్ట్ 2 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నాం, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మరి మీ యొక్క ప్రిపరేషన్లో లోపం లేనప్పటికీ కొంతమందికి జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో మంచి పర్సెంటేజ్ వచ్చింది, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. మరి నిజంగా జేఈఈ మెయిన్స్ అనేది అత్యంత కఠినమైన పరీక్ష కాబట్టి ఐక్యూ లెవెల్స్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి సక్సెస్ రేట్ తక్కువనే ఉంటుంది. మరి దానికి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి, ఎంసెట్ కావచ్చు, అలాంటి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, బిట్సాట్ లాంటిది కావచ్చు. వీటన్నిటిపై ఈ 120 days మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్స్ అన్నింటికి ఐఐటి కావచ్చు, చాలా ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సిలబసే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైనే దృష్టి కేంద్రీకరించాలి. బిట్సాట్లో అయితే ఇంగ్లీషు, త్రిబెట్ హైదరాబాద్లో అంటే మనకు రీజనల్ ఆప్టిట్యూడ్పై కొంత ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 120 daysలో మీరు పర్ఫెక్ట్గా చదివి July 15th లోపు ఆల్మోస్ట్ మెజారిటీ అడ్మిషన్స్ కూడా ముగిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అనుకుంటే కాంతి లేదు, ఈ సమయం మళ్ళీ రాదు. కాబట్టి విద్యార్థులు పూర్తి కాన్ఫిడెన్స్తో, ఇతరులతో పోల్చుకోకుండా, పేరెంట్స్ కూడా మీరు పిల్లలకి ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలని నిరుత్సాహపరచకుండా మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మంచి ర్యాంక్ అయితే కొట్టగలుగుతారు. కాబట్టి ఈ 120 days చాలా కీలకమైన విషయాన్ని ఇటు పేరెంట్స్కి, విద్యార్థులకి తెలియజేస్తూ మీరు March 15th నుంచి July 15th మధ్యలో 120 days కష్టపడి చదివి ఒక మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ తెచ్చుకుంటారని కోరుకుంటూ, మరి మీరు సాధించిన ర్యాంక్కి అనుగుణంగా సరైన వెబ్ ఆప్షన్స్ మీ కౌన్సిలింగ్ టైంలో అన్ని కౌన్సిలింగ్ సంబంధించి బ్రాంచ్ విషయంలో కావచ్చు, కాలేజెస్ విషయంలో కావచ్చు, ప్రయారిటీ ఆర్డర్ బ్రాంచెస్ వైజ్గా, కాలేజెస్ వైజ్గా ఒక్కొక్కసారి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు దేన్ని మనం చూజ్ చేసుకోవాలనే అన్ని విషయాలపై మీకు ఎప్పటికప్పుడు కేఆర్ గైడెన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్కి తోడు, మీ హార్డ్ వర్క్ తోడు, మన గైడెన్స్ సహాయంతో మీరందరూ రాబోయే 120 daysలో కేఆర్ గ్రూప్స్లో ఉన్న అన్ని గ్రూప్స్లో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి తప్పకుండా ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ పొందాలనేది నా కల. దానికోసం మీరు కష్టపడతారని, ఎప్పుడూ మీకు 24/7 మీకు సపోర్ట్గా కేఆర్ గైడెన్స్ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.